రైలు ప్రయాణంలో భాగంగా మీరు డోర్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నారా? అయితే మీరే వారి టార్గెట్. చుట్టూ మనుషులను లేని ప్రాంతంలో కర్రలు పట్టుకొని కాపలా కాస్తారు. వచ్చే రైలు కోసం ఎదురు చూస్తారు. రైలు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోతారు. డోర్ వద్ద ఫోన్ చూస్తూ ఉండే ప్రయాణికులపైకి ఒక్కసారిగా కర్రలు విసిరేస్తారు. సెల్ ఫోన్ కింద పడగానే వాటిని ఎత్తుకెళ్లిపోతారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. ఇలా పదుల సంఖ్యలో ఫోన్లను దోచేశారు. కానీ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికారు. 6 సభ్యుల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్లను దొంగతనంతో చేసిన వారితో పాటు దొంగ ఫోన్లను కొన్న వారిని కూడా కటకటాలోకి నెట్టారు. గత కొద్ది రోజులుగా కదులుతున్న రైళ్ల నుంచి ఫోన్లు కొట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరం లాలాగూడ రైల్వే స్టేషన్ ఇదే తరహా చోరీ జరిగింది. సికింద్రాబాద్ నుంచి లాలాగూడ వైపు నెమ్మదిగా కదులుతున్న గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్ డోర్ వద్ద చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ఓ ప్రయాణికుడు ఉన్నాడు. ఇంతలో నిందితులు ప్రయాణికుడి చేతిపై కర్రతో కొట్టారు. దీంతో అతడు ఫోన్తో పాటు జారిపడి రైలు నుండి పడిపోయాడు. తర్వాత నిందితులు ప్రయాణికుడి నుండి మొబైల్ ఫోన్ను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ కు రైల్వే వచ్చే వాటిని టార్గెట్ చేసి తక్కువ వేగంతో వెళ్లే వాటిని గుర్తించి అప్పుడు డోర్ దగ్గర ఉండే ప్రయాణికులపై కర్రలు విసిరి సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిపై దృష్టి సారించిన పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు. 3 అఫెన్స్లు మా దగ్గర చేసిండు. ఆ 3లో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్ ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం. ప్లస్ కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి ఐఎం నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు ఐఎం నెంబర్ అవి పెట్టేసి ఎవరైతున్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్ లో ఎక్కడైతే సురేంద్ర సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నాను కూడా తెలిసింది. సెల్ ఫోన్లను చోరీలకు పాల్పడుతున్న 4 దొంగలను, వాటిని కొనుగోలు చేస్తున్న 2 సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 66 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పోలీసులు విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. కదిలే రైలు నుంచి ఫోన్లు కొట్టేయడమే కాదు, ప్లాట్ఫామ్ మీద నిద్రపోయే వారి ల్యాప్టాప్లు, లగేజీ పెట్టి వాష్రూమ్లకు వెళ్తున్న వారి బ్యాగులను కూడా చోరీ చేస్తున్నారని తేలింది. ఇలా దొంగిలించిన ఫోన్లను, విలువైన వస్తువులను తక్కువ రేట్లకు అమ్మేసి డబ్బులను సమానంగా పంచుకుంటున్నట్లు బయటపడింది. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 63 వరకు మేము రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మేము ప్లాట్ఫామ్ డ్యూటీ మా ఎస్ఐ గారు, మాజిద్ గారు ప్లస్ వాళ్ళ టీము, ఐడి పార్టీ వాళ్ళు కలిసి ఆర్పిఎఫ్ తో కలిసి చేసాం. మేము జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్ లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా ఒక 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళ కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 అవర్స్ లోనే ఇంత చేయలేము. సో అన్ని కూడా ఐఎంఈ నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లు అనేవి మాకు దొరికాయి. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కిటికీల వద్ద, డోర్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రయాణికులు బీ కేర్ఫుల్.